ప్రాణహిత లింక్ ప్రాజెక్టు ఎట్లా ఆవిర్భవించిందో కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎల్లంపల్లి దేవాదుల ప్రాజెక్టుకు హడావిడిగా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసినప్పుడు దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ చేసి నీళ్ళిచ్చుడు కష్టంతో కూడుకున్న పని, చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. దాని బదులుగా ఎల్లంపల్లి దగ్గరికే ప్రాణహిత నీళ్లు కనుక తీసుకొని రాగలిగితే ఆ ప్రాణహిత నీళ్లను ఎల్లంపల్లి నుంచి మనం వాడుకోవచ్చు అని. ఎందుకు ఎల్లంపల్లి దగ్గరికి తేవాలంటే ఎల్లంపల్లి ఎత్తు మీద ఉంటుంది, అక్కడి నుంచి వాలు మార్గాన గ్రావిటీ కెనాల్ ద్వారానే తెలంగాణలో చాలా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వచ్చు అనే ఆలోచనతో అప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచి ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ అనేది ఏర్పడింది. ఇది మనం గ్రహించాలి. అంతవరకు తెలంగాణలో ప్రాజెక్టులు ఏంటి, ఎట్లా కడతారు అనేది మనకిక్కడ పెద్ద భాగస్వామ్యం దొరకలేదు, మాట్లాడే అవకాశం దొరకలేదు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక తెలంగాణ సోయి ఎప్పుడైతే రగిలిందో ఆ సోయితో ఆలోచించటం మొదలుపెట్టిండ్రు, మనకెట్లొస్తాయి నీళ్ళు అని. ఆ కాలంలో వచ్చినటువంటిది అక్కడి నుంచి ఇక్కడికి ఎల్లంపల్లికి తేవాలి అనేది అప్పుడు తెలంగాణ సోయితో తెలంగాణకు లాభం జరగాలని చేసినటువంటి డిజైన్ అది. చాలా వరకు తెలంగాణ ఇంజనీర్లు డిజైన్ తయారు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంటు మనకు కృష్ణ నుంచి నీళ్ళు ఇవ్వటం ఇష్టం లేక మొత్తంగానే గోదావరి నీళ్లు పంచుతాం అని చెప్పి ఈ ప్రాణహిత ఎల్లంపల్లి లింకుకు వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కూడా చాలా గొడవ పెడితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా నీళ్లు లేవంటే అట్లెట్లా లేవంటారు, మేము తీసుకుపోయి చూపుతాం, మిమ్మల్ని దించి చూపుతాం నీళ్ళల్లా అని కూడా ఆ రోజు గట్టిగా కొట్లాడటం కూడా జరిగింది. అంతమంది ఆ రకంగా కొట్లాడిన తర్వాతనే ఫైనల్గా దాని మీద స్టడీ చేసి ఆ ప్రాజెక్టుకు వాళ్ళు సూత్రరీత్యా అంగీకరించటం జరిగింది. అంటే ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ స్ఫూర్తితో జనించినటువంటి కాన్సెప్ట్, అది మామూలుగా వచ్చినటువంటిది కాదది. ఆ కాన్సెప్ట్తో తయారు చేసి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబులు నింపేటువంటి లక్ష్యంతో దాన్ని రీడిజైన్ చేసి గందరగోళం చేశారు. ఒకరిద్దరు కాంట్రాక్టర్ల జేబులు నింపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దాన్ని సంపూర్ణంగా గందరగోళం చేయటం జరిగింది. ఈ గందరగోళం చేయటమే ఇవాళ మన సమస్యలన్నింటికీ మూల కారణం. వాళ్లకు ప్రాజెక్టు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలని లేదు, పైసలు సంపాదించుకోవాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నం కాబట్టే ఇన్ని గందరగోళాలకు అది మూల కారణమైంది. జాగ్రత్తగా తుమ్మిడిఎట్టి కాడికి వెళ్ళి తెచ్చుకుంటే ఈ పాటికి అయిపోయేది, నీళ్ళు వచ్చేటివి, కావలసిన చోట్లల్లో నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉండేది. ఈ నీళ్లను మనం ఉత్తర తెలంగాణలో జాగ్రత్తగా వాడుకొని హైదరాబాద్కు కావలసిన నీళ్లు కూడా ఇక్కడి నుంచి మనం ఇవ్వగలిగితే కింద మంజీరా నీళ్లు హైదరాబాద్కు తెచ్చుకోవటానికి కూడా అవకాశం ఉంది. హైదరాబాద్కు కాదు, మొత్తం అటు రంగారెడ్డి జిల్లాకు ఇటు మెదక్కు వాడుకోవటానికి అవకాశం ఉంది. తెలంగాణ మొత్తంగా కూడా సస్యశ్యామలం చేయటానికి అవకాశం ఉంది. ఇది జాలదన్నట్టు కేసీఆర్ ఇంకో ఉపాయం ఏమి వేసిండంటే కృష్ణా గోదావరి లింక్ ప్రాజెక్ట్ అని వేసిండు. ఆ ప్రాజెక్టు కనుక నిజంగా ఈసారి గెలిచి ఆయన అమలు చేసి ఉంటే కృష్ణ కింద గోదావరి కింద ఆయకట్టు మొత్తం విధ్వంసం అయ్యేది. మళ్ళా కొంతమంది పైపుల కంపెనీలు బతకటానికి, కాంట్రాక్టర్లు బతకటానికి అవకాశం కలిగేది. కానీ మన అదృష్టం కొద్దీ ఆయన ఓడిపోయిండు. ఇవాళ ఈ ప్రాజెక్టు మీద సమగ్రంగా మనకు లోపాలు ప్రకృతే బయటపెట్టి చూపించింది. వాస్తవానికి ఎవరమని చెప్పినా గవర్నమెంట్ నమ్మలేదు, నమ్మదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు, వినదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు వినలేదు. ఎంతమంది చెప్పిండ్రు, ఎవరు చెప్పినా హనుమంతరావు గారి కంటే పెద్దవాళ్ళు అయితే వారు లేరు కదా, హనుమంతరావు గారిని తీసుకొస్తే కూడా వాళ్ళు వినలేదు. నాకు చాలామంది చెప్పేది ఏంటంటే విద్యాసాగర్ రావు గారు వారు కూడా ఆఖరి రోజుల్లో దీని సమస్యల గురించి ప్రస్తావించారని. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వాళ్ళ ఎక్స్పర్ట్సే ఈ ప్రాజెక్టు అవసరం లేదని చెప్పినా, ఎవరని చెప్పినా కానీ ఇంక అది వాళ్ళు ఎక్కించుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఏకైక కారణము లాభం. ఎక్కడ పైసలు సప్పుడు చేస్తాయో అక్కడ జ్ఞానం పనిచేయదు అని చెప్పి వెనకడికి సామెత. ఆ గలగలల మధ్యన ఏమీ వినబడలేదు ఇక వాళ్ళకి. అదే లెక్కలు వేసుకున్నారు, మేము కాంక్రీట్ ఎక్కువ పోసినాం, అదో రికార్డు, మీరు వచ్చి చూడండి,
చూసి పునీతులు గండి అని చెప్పి అదొకటి. నిజంగా కూడా కట్టినాక చూస్తే విషాదం ఎంత అంటే ఇటు సైడ్కు అటు సైడ్కున్న వాగులన్నీ పొంగుతాయి. సంవత్సరం అంతా కూడా ఆ ఖరీఫ్ కాలం అంతా కూడా మునిగిపోతాయి. పంటలు బండాయి, ఏం బండాయి, అది 20,000 ఎకరాలు నదికి ఇటు అటు మొత్తంగా విధ్వంసం అయిపోయింది. పంటలు మొత్తం విధ్వంసమైంది. నేనే దీని మీద అధ్యయనం 2-3 సార్లు గ్రామాలన్నీ తిరిగిన. 2-3 సార్లు గ్రామాలన్నీ తిరిగిపోయి కోర్టులో కంప్లైంట్ ఇస్తే వాడు పట్టించుకోడు. హైకోర్టులో కేసు వేసినాం, అది ఇంకా పెండింగ్లో ఉన్నది ఇప్పటికది. అది అక్కడ ఊళ్ళల్లోకి పోతే ఆడోళ్ళు చెప్తారు, బతుకమ్మల నీళ్ళల్లో తేలినట్టు ఊళ్ళు తేలుతాయి సార్ వర్షాకాలం వస్తే, మీరు ఏ ఊరికి రాలేరు అని చెప్పి. అటు చెన్నూరు అవతల కొస దాకా, అర్జునగుట్ట దాకా, ఇటు యువతల మొత్తంగా కూడా మంథిని కాడ నుంచి ఇటు యువతల కాళేశ్వరం దాకా మొత్తం ఊళ్ళు మునిగే ఉంటాయి. వ్యవసాయం లేదు, ఏం లేదు, చేతులు ముందట పెట్టి కూర్చోవలసి వస్తున్నదని చెప్పి చాలామంది రైతులు. అసలు ఎవడు సార్ ఏ తలకాయ ఉన్నోడు ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిండు అని. ఈ గోదావరి మీద ఆ చర్చ మొదలైన రోజుల్లో ఓసారి మంచిర్యాల పోయినప్పుడు మా నాయనతో అన్న, గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు తెలంగాణకు వాడుకుంటే తెలంగాణ బాగుపడుతుంది అని. ఆయన నన్ను ఒక రోజంతా తిట్టిండు. ఎవడరా నీకు చెప్పింది, నది కింద ఉంటుంది, మనం పైన ఉంటాం, నీళ్లు మా తెచ్చుకోవచ్చు కానీ ఉపాయంతో తెచ్చుకోవాలి, నీకు ఎవడు చెప్పిండో అది అయ్యే పని అయితే కాదు. మానేరు మీద పర్రెకాలువలు దవ్వినట్టు గోదావరి మీద ఏ ఎత్తు మీద ఆ ఎత్తు కట్టగట్టి ఆ ఎత్తుల నీళ్లు వాడుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అని అన్నీ చెప్పి ఆఖరికి ఏమనంటే యాదగిరి గారు, ఆ ఒడ్డున పశువులు కాష్టోళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడికి పోతాయి అని. వాళ్ళకు తెలుస్తుంది ఎత్తు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పల్లం ఉంటుంది, వర్షాకాలం వస్తే నీళ్ళ వరద ఎటు పారుతుంటుంది అనేది వాళ్ళకు తెలుస్తుంది. ఆ లెక్క ప్రకారం నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే ఉపయోగపడుతుంది తప్ప. కానీ నువ్వు చెప్పినట్టు కట్టలు కడతా ఎత్తిపోస్తా అంటే అది అయ్యే పని కాదు, కష్టమైనటువంటి పని అని. దాదాపుగా గోదావరిని కూడా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు ఉన్నాయో ఆ చెరువుల మాదిరిగా కట్టలు కట్టి ఆ నీళ్లు ఎత్తుకొని రావాలి, మొదటిది. రెండవది, గోదావరిలోకి ప్రవహించేటువంటి ప్రతి వాగును ఎండగట్టి ఆ నీళ్ళన్నీ ఏ ఎత్తులో ఉన్న నీళ్ళు ఆ ఎత్తులో వాడుకోగలిగితే తక్కువ ఖర్చుతో తెలంగాణకు సాగునీటి సౌకర్యం దొరుకుతుంది. ఇది ఆలోచన చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి అథారిటీని సృష్టించి వాళ్ళు ఐడియాస్ను ఆహ్వానిస్తే వచ్చిన ఆలోచనల సారాంశం. నార్త్ తెలంగాణలో ప్రత్యేకించి సిరిసిల్ల, కరీంనగరు ఈ ప్రాంతాల్లో జలసాధన కోసం 70-80ల్లో ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమకారులు కూడా మొత్తం తెలంగాణ అంతా స్టడీ చేశారు. అట్లాగే ఈ యువతల ఆలేరు, భువనగిరి ప్రాంతంలో, జనగామ ప్రాంతంలో ఒక జలసాధన ఉద్యమం నడిచింది. అది దుశ్చర్లది అవతల నల్గొండలో. ఇది యువతల UCCRI ML పార్టీ వాళ్ళు, ఇక్కడ వరదారెడ్డి గారు జనగామలో ఒక జలసాధన ఉద్యమం చేశారు. ఈ జలసాధన ఉద్యమం కూడా అనేక ప్రతిపాదనలు, క్రియాశీలకమైన ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చింది. వాస్తవానికి ఎప్పుడైతే పైసల ఆశ బలపడ్డదో ఆ ఉద్యమ చరిత్రను అధ్యయనం చేసి వాటి నుంచి క్రియాశీలకంగా, సృజనాత్మకంగా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ విధ్వంసం చేసి మొత్తానికి తెలంగాణను కూడా జలప్రళయం సృష్టించే ప్రయత్నం జరిగింది కేసీఆర్ పాలనలో. ఇవాళ ఇది జరిగినటువంటి వాస్తవం. ఇవాళ అందుకనే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇది ప్రతిదీ ప్రమాదమే, దీంట్లో ప్రతిదీ ప్రమాదమే, ఏది ప్రమాదం కాదని చెప్పడానికి వీల్లేదు. మల్లన్న సాగర్కి ఏమన్నా అయితే కాదనేది ఏం లేదు, ఎందుకంటే అది కట్టిందే సెస్మిక్ జోన్లా, అది తెగితే ఏం ప్రమాదం, నీళ్లు నింపలేరు. ఇలా కట్టిండ్రు, నేను ఇంత కట్టగట్టినాను చూయించుడే తప్ప కానీ దాని నుంచి వచ్చే ప్రయోజనం లేదు. ఇలా మిత్రులారా, అందుకనే ఆఖరికి మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ మధ్యన TRS నాయకులు రోజు ఒక మాట అంటున్నారు, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదు. ఉండన్నా వద్దా నిర్ణయించడానికి నువ్వెవలే? అయితే గీతే ప్రజలు నిర్ణయించాలి కదా, అంతే కదా, నువ్వెవరు నిర్ణయం చేయటానికి? మీ చేతులు ఏం లేదు, మా చేతులకు వచ్చినాక నువ్వెవరు నిర్ణయం చేయటానికి? కానీ వాళ్ళ ధీమా ఏంటంటే గిన్ని పైసలు ఉన్నాక గవర్నమెంట్ను కూల్చలేమా అని.
అంటే చూడండి, విషాదం ఏంటంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. నీవెవరు తీర్పు చెప్పడానికి? నా పైసల కుప్ప మీద కూర్చున్నా నేను కదా తీర్పు చెప్పాల్సిందని అలా కేసీఆర్ అంటున్నాడు. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక ఘర్షణకు ఇది తావిచ్చింది. ఈ ఘర్షణ ఏమంటుందంటే పైసలున్నోందా రాజ్యం, ఓటేసినోందా రాజ్యం అనే కాడికి ఇవాళ పరిస్థితి చేరింది. పైసలున్నోంది నాది కాబట్టి రాజ్యం నాదంటున్నాడు కేసీఆర్. కాదు, ఓటేసిన వాళ్ళదని మనం అందరం నమ్ముతున్నాం, ఉంటుంది ఇది ఇట్లనే అని కూడా అనుకుంటున్నాం. ఇవాళ వాస్తవానికి ఈ శిక్ష పడాలని ఎందుకు అంటున్నామంటే ఇట్లాంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాకూడదు, ఉండకూడదు. నీవు ఇష్టానుసారంగా పైసలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినోడే రాజు కావాలి, నేను చెప్పిన విధానాలే ఉండాలి, నేను చెప్పిన కాడనే కట్టగట్టాలి, నేను చెప్పిన కాడనే నీళ్ళు ఆపాలి, నేను చెప్పినోనికే నీళ్ళు ఇవ్వాలి, నా ఫామ్ హౌస్కే ముందు ఇవ్వాలి. ఇది రాజకీయం పోవలసిన అవసరం ఉంది. ఆ రాజకీయం పోవాలంటే ఈ వైరుధ్యం పరిష్కారం కావాలి. ఈ వైరుధ్యం పరిష్కారం కావాలంటే దోసుకున్నోని మీద చర్యలు ఉండాలి. అవునా కాదా? ఇక గంత సింపుల్ విషయం ఇది. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే నిజంగా 100 రూపాయలు తీసుకొని ఏసీబీకి చిక్కినోని సంగతి కాదు, కోట్ల రూపాయలు దీన్ని తప్పించుకున్నోని సంగతి ఇవాళ తేల్చవలసినటువంటి అవసరం ఉంది. అది ఇవాళ తెలంగాణలో ఒక న్యాయమైన మనమందరం కొట్లాడి, ఇవాళ కాదు సాయుధ పోరాటం కాలం కాడి నుంచి ఇవాళ దాకా మనం కొట్లాడి నిర్మించుకున్న ఈ న్యాయసమ్మతమైనటువంటి వ్యవస్థ నిలవాలి, బతకాలి. అది ఇవాళ తాపత్రయం. ఆ తాపత్రయం నెరవేరాలంటే ఈ అవినీతి అంతం కావాలి. అది ఇవాళ నా దృష్టిలో ఒక కీలకమైనటువంటి ఘర్షణ. ఈ ఘర్షణ దాని నిజంగా స్వరూప స్వభావం అంతా కూడా మనకు లక్ష్మీనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పినారు. వారిని నిజంగా అభినందించాలి. చాలా కష్టమైన పనే. ఎన్ని రోజులు కూర్చున్నాడో ఓపికగా అన్ని పోగేసి ఒక మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసిండు. హెగెలు తత్వవేత్త, గొప్ప జర్మనీ తత్వవేత్త. ఆయన ఎప్పుడు ఒక మాట అనేది, చరిత్రలో అంతిమంగా హేతువు గెలుస్తుందని. కానీ విచిత్రం ఏంటంటే కాలం వెనుకకు తిరుగుతున్నది, హేతువు గెలుస్తలేదు, పైసలు గెలుస్తున్నాయి, హేతువు మూతబడిపోతున్నది, చీకట్లోకి నెట్టబడుతున్నది. దీన్ని ఎదిరించటమే ఇవాళ మన కర్తవ్యం. ఇది కేవలము ఈ కాళేశ్వరం లోపాలను ఎదిరించటం లేదు, ప్రభుత్వాన్ని జుట్టుబట్టి ఈడ్చి ఇంట్లో తీసుకెళ్ళి కట్టేసి దోచుకుంటా అనే దాని మీద మనం జరుపుతున్నటువంటి పోరాటం అని గ్రహించాలి. ఆ ఆధిపత్యానికి సాక్ష్యం కాళేశ్వరం, దాన్ని కాపాడాలి. అట్లా రోజు తీసుకుపోయి చూపించాలి. దీనికోసమే ఆయన 9 ఏళ్ళు ఇష్టానుసారంగా పెత్తనం చేసిండు, అడిగినోన్ని దెబ్బగొట్టిండు, కేసులు పెట్టిండు, రాజ్యం ఏలిండు అనేది మనం చెప్పాలి. అది ఇవాళ మనం గట్టిగా మాట్లాడవలసినటువంటి సమయం, అవసరము వచ్చింది. అది ఎవరి కోసమో కాదు. యాదగిరి గారు ఒక మాట కరెక్ట్గా చెప్పిండ్రు, ఇది మన కోసం, ప్రజల కోసం జరగవలసినటువంటి ప్రయత్నం అని. తప్పనిసరిగా ఇది మనందరం కూడా సీరియస్గా తీసుకొని ఒక సంఘటితంగా ఈ అవినీతి మీద కొట్లాడాలి. మీరు నిజంగా ఇది చూసిండ్రు కదా, చీఫ్ ఇంజనీరు ఆర్డబ్ల్యూ రూరల్ వాటర్ సప్లై వాళ్ళు మిషన్ భగీరథ మీద చేసిన ప్రయత్నాలు, దాన్ని గండిగొట్టి కేసీఆర్ దాన్ని దారి మళ్లించిన పద్ధతి చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. అది ఆ ఇంజనీర్లు చేసి లాస్ట్కి ఏమన్నారంటే ఈడేమన్నా చేస్తాడేమన్నా భయానికి ట్రాన్స్ఫర్ చేస్తే అన్ని సర్దుకొని పోయినాం సార్ ఇంకో డిపార్ట్మెంట్కు అని. అంటే న్యాయంగా కొట్లాడి తెలంగాణలో నీళ్లు రావాలని తెలంగాణ సోయితో కొట్లాడినోడు ఎక్కడనో పోయిండు, తనలాడినోడు ఎక్కడనో పోయిండు. ఇవాళ పంచుకున్నాను తెలంగాణ అన్నోడు ముందయ్యిండు. కానీ మనం ఓడగొట్టినాం దాన్ని. ఓటమి సంపూర్ణం కాలేదు. అది సమాధి అయ్యే వరకు దాని పోరాటం నడవవలసి ఉంటుంది. అదే ఇవాళ మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉందని నేను చాలామంది మిత్రులకు అదే చెప్తున్నా. ఎన్నికలతో మన పోరాటం అయిపోలేదు, అది సీరియస్గా జరగవలసిన సందర్భంలో ఉన్నాం. అది ఒకరోజు మీటింగ్ పెట్టి పోతే కాదు, నిరంతరము క్రియాశీలకంగా రాజకీయాలను ఎట్లా విధ్వంసం చేసిండు, ఎందుకు చేసిండు అని చెప్పటమే కాదు, ఇవాళ ఆయన ఆలోచన ఏంది అనేది కూడా మనం సర్వత్రా ప్రచారం చేయాలి. అవినీతి మీద చర్యలు తీసుకునే విధంగా మనం అందరం కూడా గట్టిగా పట్టుబట్టాలి. తీసుకునేదాకా మనం ఊకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. అది మన అందరి బాధ్యత. లేకపోతే మనము ఓటు అనే ఆయుధం ద్వారా, గద్దర్ పాపం ఊక చెప్పేది, ఓటు అనే ఆయుధం ద్వారా నిశ్శబ్ద విప్లవం సాధ్యమని.
ఆ విప్లవం మళ్ళీ గండి పడతలేదు. కాళేశ్వరం కూలినట్టు అది కూలదా జాగ్రత్త పడకపోతే? అది మేము మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ రకంగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని, ఆ అవసరాన్నే కాళేశ్వరం ఇయ్యాల స్లైడ్ ప్రజెంటేషను హెచ్చరిక చేసి చూపుతున్నదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.